టుడే హెర్ బర్త్డే. ఈ రోజు సాయాన్ని గట్ట కలవడం జరిగింది. రిసీవింగ్ గట్ట బాగా చేసుకున్నారు. చిలిప్సే వాసుకి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు. ఏమి ఇచ్చా చెప్పు. ఈయన తోముకుని ఇంకో ఇద్దరికి తోమటానికి బ్రష్. ఏం తోమాలి? పళ్ళు. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఏదో నెంబర్కి SMS పెట్టండి. ఏం చెప్పావురా? హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మన వినయ్ బ్రోకి పోయింది. ఏం జాబ్ చేస్తారు బ్రో మీరు? చేతులు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఇక మొదలెడదామా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. వెనకాల అందరూ ఉన్నారు కదా, బేవరం యూట్యూబర్స్. టుడే హెర్ బర్త్డే. చిచి, హిస్ బర్త్డే. ఏందండి అంత మాట అన్నారు? టుడే హిస్ బర్త్డే. సో తెలుసు కదా, 8 అవుట్ వాసు బర్త్డే కేక్ కటింగ్ అంటే సరదాగా వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ గుణబాయ్ ఉన్నారు. గుణబాయ్ ఈ రోజు సాయాన్ని గట్ట కలవడం జరిగింది. రిసీవింగ్ గట్ట బాగా చేసుకున్నారు. నీ ప్లేస్ వస్తే నువ్వు రిసీవ్ చేసుకున్నావు. చాయ్ విత్ సాయాన్ని అకౌంట్ ఫాలో కొట్టండి. ఇట్లు మీ గుణబాయ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరొక హీరో ఉన్నారు, ప్రముఖ. ఆయన నిన్న గడ్డం గీయించారు. నీ పేరు చెప్పు, పరిచయం. హేమంత్ బ్రో అంట. మీకు అందరికీ బ్రోయే, అమ్మాయిలు ఎవరైనా ఉంటే అందరికీ బ్రోయే. ఇక్కడ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నారు. చిలిప్సై వాసుకి బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నారు. ఏమి ఇచ్చా చెప్పు. ఈయన తోముకుని ఇంకో ఇద్దరికి తోమటానికి బ్రష్. ఏం తోమాలి? పళ్ళు. ఓకే, అది చెప్పు. క్లారిటీ ముఖ్యం. పేస్ట్ 3 ఇచ్చిన ఎలాగో ఒకటే వాడతాడు ఈయన, ఒకటే. సో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చాక కేక్ కటింగ్ అనమాట. చిన్నగా ఇక్కడ కేక్ కటింగ్ చేసేసి వెళ్ళిపోతాం. కామెడీ చేస్తున్నాడు ఇక్కడ మన గుణాబాయ్. ఎలాగా గిఫ్ట్లు గట్ట ఇవ్వడం జరిగింది. కేకులు గట్ట కోస్తాం, అందరూ ఇక్కడికే వచ్చేయండి. కేకులు గట్ట కోస్తాం, అందరూ ఇక్కడికే వచ్చేయండి. ఓకే, కేక్ కటింగ్లో కలుసుకుందాం. బాయ్. కేక్ రెడీగా ఉంది. ఇక్కడ ఎవరు రాయించింది పేరు? పులిహోర రాజు వాసు. ఎవరు? నువ్వే రాయించా? సో గుణాబాయ్ రాయించారంట. వాసు మంచి పులిహోర రాజు అని చెప్పేసి. తింటావా? డాగ్లీ తినండి. ఎవడద్దు తిన్నాడు వెనకాల. అంటే ఫైనల్ గా మీరు బానే మీరు ఇక్కడ సైలెంట్ గా ఒక ఆయన వెనకాల తిరుగుతున్నాడు చూడండి. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే ఏదో నెంబర్కి SMS పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మన వినయ్ బ్రోకి పోయింది. పోగొట్టేసుకున్నాడు. ఆయన కొత్తగానే ఎత్తుక్కుంటున్నాడు. వెళ్ళిపోయిన ఎక్స్లు అందరికి వద్దులేండి, రండి. ఎక్సెల్ వద్దులేండి, మీరు రండి. పూర్వజన్మలో అందుకే మన వీడియోలో నాకు అంత లేపండి నన్ను. చెప్తాను, అది పెద్ద స్టోరీ. అది మీ చేతికి వదిలిపోవాలని చెప్పిన పర్లేదు. చిన్నదే పెట్టు. ఇది చాలు, ఆ చిన్న పీస్ పెట్టు చాలు. అది వదిలే, చిన్నది పెట్టు. నాకన్నా హైట్ ఉన్నాడే మొదలు. ఏంటది ఇద్దరు? థ్యాంక్ యూ బ్రో. వద్దు లాలీపాప్ ఫస్ట్ పెట్టు. థ్యాంక్ యూ బ్రో. గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయండి. చిన్న గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్. చిన్న గిఫ్ట్.
ఒక ఐప్యాడ్ బ్రో టిష్యూస్ ఉంటాయి నా స్మాల్ బిజినెస్లో చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. నువ్వు చెప్పాలి. నా స్మాల్ బర్త్డేలో చిన్న గిఫ్ట్. ఇప్పుడే కేక్ కటింగ్ అయింది. ఇప్పుడు చంద్రిక రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నారు. ఇప్పుడు చంద్రికకి వెళ్ళి కాసేపు ఆడ కూర్చొని అందరం భోజనం చేయడానికి వెళ్తున్నాం లంచ్కి. అక్కడ ఉన్నారు అందరం వెయిటింగ్ థియేటర్ దగ్గర. అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. ఓకే. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చంద్రికకి లంచ్కి వచ్చాం. అందరం ఎలా కూర్చున్నాం. ఈరోజు మన సంఘ సంస్కర్తలు కలవడానికి వచ్చాం. ప్రముఖ సంఘ సంస్కర్త. ఇందుకే అన్నీ బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎందుకు అన్ని గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్. దిస్ ఈజ్ మై ఆఫీస్. చిలకలూరుపేట చంద్రిక ఆఫీస్. ఏం జాబ్ చేస్తారు బ్రో మీరు? చేతులు లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అదే ఆ హెల్ప్ ఏంటి చెప్పమంటారా? డ్రెస్సింగ్ చేయడం అది సహాయం అండి. సాటి మనిషికి సాయం చేయాలి. ఎవరికైనా సాయం చేసేవాడికే గాయం విలువ తెలుస్తుంది. ఎవరైనా వస్తే నేను ముందుంటాను. హెల్ప్ అని ఎవరైనా వస్తే నేను ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తం ఈ రోజు మీరు తేడా వ్లాగ్ చూసారు.